హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పర్యాటక రంగం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. 2-3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే దాదాపుగా ఒక్క రోజులోనే 6 కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ గా చూసుకుంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం దగ్గర నుంచి నిధులు రాబట్టడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తాజాగా ఏపీకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తగిలింది. అదేంటి అని అంటే 113 కోట్ల రూపాయల నిధులు అనేవి ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కేవలం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నాడు, అప్పుడే ఇక్కడ నిధులు విడుదలైపోయినాయి. అంటే ఎంత స్పీడ్గా జరుగుతుందని అంటే కేవలం 2-3 రోజులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్తే రాష్ట్రానికి నిధులు అనేవి వరదల్లా పారుతున్నాయి. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అంత నిధులు వస్తాయని మనం అయితే చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంత సాన్నిహిత్యంగా ఎంత కీలకంగా ఉన్నారనేదే మెయిన్గా బెనిఫిట్. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు ప్లస్ మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి భారీ స్థాయిలో గెలిచిందంటే మొట్టమొదటి కారణం పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ వల్లే మోడీ గారు ఈసారి ప్రధానమంత్రి అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే 3వ ప్రధానమంత్రి అయ్యారని కూడా మనం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుంచో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి చాలా మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగినా కానీ, ఆయన రాష్ట్రానికి ఏం కావాలని అడిగినా కానీ వెంటనే అప్రూవల్స్ అయిపోవాలనేటట్టు కేంద్ర మంత్రులందరికీ కూడా మోడీ గారు ఆదేశాలు ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ లో భాగంగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేసే విధంగా ఆయన కొన్ని నిధులు అడగడం జరిగింది. మెయిన్ గా ఏదైతే కృష్ణా నది కానీ గోదావరి నది ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంత పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేసే విధంగా మెయిన్ గా రాయలసీమ జిల్లాలో ఏదైతే గండికోట ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించి పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం జరిగింది. ఆయన ఇంకా ఢిల్లీలో ఉన్నారు, అప్పుడే నిధులు అనేవి విడుదలైపోయినాయి అని అంటే ఎంత స్పీడ్ గా పవన్ కళ్యాణ్ గారి పవర్ అనేది పనిచేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. 113 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు, ఇంకా ఢిల్లీ నుంచి కూడా తిరిగి రాలేదు, అప్పుడే ఆ నిధులు అనేవి జమ అయిపోవడం జరిగింది. అంటే ఎంత స్పీడ్ గా జరుగుతుందో చూడండి. ఆల్రెడీ పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు కూడా ఆదేశాలు వచ్చినాయంట. ప్రత్యేకించి గోదావరి నది గండికోటని బాగా పర్యాటక రంగంగా డెవలప్ చేయడానికి ఈ నిధులు అనేవి కేటాయిస్తున్నట్టు ఆయన స్వయంగా మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది పర్యాటక రంగం దూసుకుపోద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ అండ్ పర్యాటక రంగాన్ని చాలా బలంగా తీసుకోవడం జరిగింది. పర్యాటక రంగం గురించి ఇప్పుడు నిధులు మెయిన్ గా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులు, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో గ్రామాల్లో అమలు చేయడానికి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా రప్పించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చాలా మంది వ్యక్తులు కలిశారు. మోడీ గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిసినట్టున్నారు, కేంద్ర మంత్రులు కలిశారు. దాదాపుగా 10 మంది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి నిధుల వర్షం అనేది కురుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పర్యాటక రంగం మీద బాగా దృష్టి పెట్టినట్టు చాలా క్లియర్ కట్ గా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే చెప్పారో పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఒక రేంజ్ కి తీసుకెళ్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మెయిన్ గా ఏవైతే దేవాలయాలు టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్ టూరిజం అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మంచి టూరిజం స్పాట్స్ అనేవి డెవలప్ చేస్తూ దాని ద్వారాగా ఇన్కమ్ అనేది అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారని మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది.